పద్మసింహాసనస్థా కాకగమనయుగ్మాంబ్రాళసత్తాని పద్మ అనువరమిదగుంభేకుంభకందస్తనాభ్యాం ఉమ్మకొచ్చిన మనం ద్వారా స్వామివారికి కళ్యాణం చేయటానికి చక్కగా అందరం కలిసి వచ్చాం. మరి మాట్లాడలేదు 2 సంవత్సరాల నుంచి వస్తాం. అందరం ఇక్కడ సమావేశమయ్యాం. మరి పెళ్లి చేయాలంటే ముందు ఏం కావాలి? ఇద్దరు ఎవరు కావాలి? ముందు పెళ్లి కొడుకు కావాలి, పెళ్లి కూతుర్లు కావాలి. మరి వాళ్ళు కావాలంటే ఏం చేస్తాం? ముందు చక్కగా మనకు కనుక అమ్మాయిలు ఉంటే ఒక అబ్బాయిని చూడమని ఎవరికైనా పెద్దవాళ్ళకి లేదా మన చుట్టాలకి వాళ్ళకి ఎక్కడ ఆడపెళ్లి వారే అడుగుతున్నారు మగపెళ్లి వారి కంటే. కాబట్టి ఇక్కడ ఆడపెళ్లి వారెవరో మగపెళ్లి వారెవరో ముందుగా జనార్దన స్వామి ఒక్కసారి మనం నమస్కరించుకొని, ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడండి. శ్రీకృష్ణ స్వామియే జనార్దనుడు, జనార్దనుడే శ్రీకృష్ణ స్వామి. స్వామివారి యొక్క నామాలు చెప్పుకుంటాం మనం. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని విష్ణుమూర్తి యొక్క నామాలు. అందులో జనార్దనాయ నమః అనే నామం చెప్తాం. జనార్దనుడు అంటే జనులకు మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామిట జనార్దనుడు. జయ జనార్దన జయ జనార్దన అని స్వామికి జయ జయధ్వానాలు పలికితే మనందరికీ మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, మానవుడు అన్న తర్వాత కష్టాలు తప్పవు. పూర్వజన్మలో చేసినటువంటి పాపము ఈ జన్మలో అనేక రకాలైన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. అయితే కర్మ అనుభవించాలి తప్పదు. కానీ ఆ కర్మ యొక్క తీవ్రత తగ్గించుకోవాలి అంటే అందులో ముఖ్యంగా నారద మహాముని అష్టాదశ జనార్దన స్వామి వారి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠిస్తే అందులో ఒకటి మన కొల్లిపర గ్రామంలో జనార్దన స్వామి అండి. గట్టిగా చప్పట్లు కొట్టండి, అది మహాభాగ్యం. నారదుడు అంటే నారం దదాతీతి నారద. మనం అనుకుంటుంటాం నారదుడు అంటే వారికి వీరికి తగాదాలు పెడతాడు, సుప్రీంకోర్టు దాకా లాగిస్తాడు, అనేక కష్టాలు పెడతాడని. కానీ జ్ఞానప్రదాత ఆయన. ఎందుకు తగాదాలు పెడతారంటే ఎవరైనా గర్వంతో ఉంటే, అహంకారంతో ఉంటే ఆ అహంకారాన్ని గర్వాన్ని పోగొట్టడం కోసమే ఏదో తగాదాలు పెట్టినట్టుగా ఉంటారు. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోద్ధర తిరువేంకట నాయక నాద ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సనుత నమో నమో నారాయణతే. నారద సన్నుత నమో నమో అన్నారండి. మహాభక్తులలో ఒక లిస్ట్ ఇచ్చారు. అందులో నారదమునీంద్రుడు ప్రథమ గంజుడు. ఆయన స్థాపించినటువంటి కొల్లిపర జనార్దన స్వామి వారు ఒకరు. అన్నిటికీ ఈ జనార్దన బిడ్డగా ఒకప్పుడు పిలువబడేది. కొంతకాలానికి కృష్ణదేవరాయల వంశీయులైనటువంటి సదాశివరాయలు ఈ గ్రామాన్ని హంపి విరూపాక్ష స్వామి సాక్షిగా తయారు చేసిన శాసన ప్రకారం చాలా పురాతనమైన దేవాలయం అండి. అందుకని కొత్త కొత్త దేవాలయాలు కట్టడం కాదు, ఉన్న దేవాలయాలు మనం బాగు చేసుకోవాలి. దేవాలయాలు ఎంత కళకళలాడుతుంటే గ్రామస్తుల యొక్క జీవితం కూడా అంత కళకళలాడుతూ ఉంటుంది. అందుకని చూడండి, ఈరోజు అందరి యొక్క ముఖములలో స్వామి కళ్యాణం అంటే మన ఇంట్లో కళ్యాణం లాగా, మన బిడ్డల కళ్యాణం లాగా మాతాపితరులు వారు. అందుకని మాతా రామ మద్పిత రామచంద్ర, భ్రాత రామ మత్సఖ రాఘవేశ, సర్వస్వం మే రామచంద్రో దయాళువు, నాణ్యం దైవం నైవజానే నజాని. నీకంటే నాకెవరూ దిక్కులేరయ్యా. శ్రీకృష్ణ విశ్వాకారం గగనశేషం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవదయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం వాసీభూతసమస్తదేవనితాం లోకైకదీతాం పురాం శ్రీమన్మంధుగడాక్షరత్వజోద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. పంచారుహోత్రవరాన్విత భార్గవశగోత్రోద్భవీం
భృగో సంకల్పతనయాం రేవతి నక్షత్రజాతాం ఉత్తరా నక్షత్రజాతాం శ్రీ దేవీ నామ్నీం ఇమాం కన్యాం. చక్కగా ఇద్దరు అమ్మవారు ఉన్నారు. మరి మొదటి అమ్మవారి గోత్రం అంటే మన అందరికి కాక ఒక ఇంటి పేరు గోత్రము అని ఉంది. అది చక్కగా మనకి ఋషులు ఉన్నారు, సప్త ఋషులు అనేటువంటి వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కశ్యప, అత్రి, భృగు, మరీచి అనేటువంటి ఋషుల నుంచి వచ్చినటువంటిది ఈ గోత్రము, వంశము కూడా. మరి ఒక అమ్మవారు అంటే శ్రీదేవి అమ్మవారు చక్కగా భృగు మహర్షి, ఆ భృగు మహర్షి యొక్క వంశానికి చెందినటువంటి అమ్మవారు ఒక శ్రీదేవి అమ్మవారు. ఆవిడ గోత్రం భార్గవస గోత్రం. తర్వాత రెండవ అమ్మవారు చతుస్సాగర పర్యంతం గోత్రాంహనేభ్యస్వం భవతు కాశ్యప ఆవత్సారణ యుద్ధవత్రియా ఋషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవేన్ మూల ప్రకృతి రూపాన్ అయోనిధాన్ కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం రేవతి నక్షత్రజాతాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం.